హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైడ్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. సో ఈరోజు మ్యాచ్ వచ్చి డీసీ వర్సెస్ ఆర్ఆర్ జైపూర్లో జరగబోతుంది. యాక్చువల్గా ఇది స్పిన్ బ్యాటిల్ అని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్లో చూస్తే మీకు అశ్విన్ అండ్ చాహల్ ఉన్నారు. సో స్పిన్తో మాయ చేస్తారనమాట. ఇప్పుడు డీసీలో చూస్తే కుల్దీప్ అండ్ అక్షర్. సో ఈ బ్యాటిల్ అనేది స్పిన్ బ్యాటిల్ అనేది చాలా క్రూషియల్ అవబోతుంది మ్యాచ్లో. అలాగే మనం నిన్న మ్యాచ్ చూసాం, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై చిత్తకొట్టి సేరే ఎస్ఆర్హెచ్ వాళ్ళు అసలు ఎవరు కూడా ఊహించని స్కోర్ అనేది కొట్టారు. ఆ రన్ రేట్ అనేది 14 మీద వెళ్ళింది. అంటే ఓవర్కి 14 రన్స్ ఇస్తున్నారు ప్రతి బౌలర్. అంటే చూసుకోండి ఏ రేంజ్లో ఓచకొత్త కోసారు. అదే మీరు నిన్న మ్యాచ్లో చూసినట్లయితే మీకు చాలా మంది స్వింగ్ చేయకుండా బాల్ని వైల్డ్ లెంత్ వేయడానికి ట్రై చేశారు. అందుకని మీకు నెంబర్ ఆఫ్ వైడ్స్ పడి. ఇక్కడ ఈ పిచ్ చూసినట్టయితే ఇది అక్కడక్కడ క్రాక్స్ ఉన్నాయి. అంటే చాలా మంది ప్రెడిక్ట్ చేసిందే స్వింగ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ని ఎవరినైనా ఆడించే ఛాన్స్ అయితే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ టాస్. మన టాస్ని బట్టే ఇంపాక్ట్ ప్లేయర్ అనేది మారుతారు. ప్లేయింగ్ 11 నుంచి సో ఇంపాక్ట్ తీసుకురావడం, లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్ని ప్లేయింగ్ 11లో పెట్టడం, ఇలానే చేస్తున్నారు. ఏదైనా కూడా అడ్వాంటేజ్ అనేది కొద్దిగా ఢిల్లీకే కనపడుతుంది. అందుకని విన్నింగ్ మీటర్ మీకు 52% ఢిల్లీకి చూపెడుతుంటే 48% రాజస్థాన్ రాయల్కి చూపెడుతుంది. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా కొట్టి ముందుకెళ్తారని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ట్రాక్ పరంగా చూసిన పేపర్ మీద ప్లేయింగ్ 11 చూసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఢిల్లీ క్యాపిటల్ అనేది కనబడుతుంది. అంటే ఆర్ఆర్ కొడతాం అంత ఈజీ అయితే కాదు, చాలా టఫ్, అందులో డౌట్ లేదు. అక్కడ మీకు బ్యాటింగ్ ఆర్డర్ బలం అనేది చాలా బాగా కనబడుతుంది మీకు ఆర్ఆర్. సో వాళ్ళని పడగొట్టాలంటే ఇక్కడ కుల్దీప్ అనేది మెయిన్ అస్త్రం అనమాట ఢిల్లీకి. సో కుల్దీప్ ఎప్పుడైతే వికెట్ టేకింగ్ మొన్న కూడా చూడండి అంతమంది బౌలర్స్ ఫెయిల్ అవుతున్నా కూడా కుల్దీప్ మాత్రం తన లెంత్లో తన పొదుపు బౌలింగ్ అంటారు కదా, దాని ఎకానమీ బౌలింగ్ అనేది చూపించాడు. సో అలా కానీ చేయగలిగితే ఖచ్చితంగా ఆర్ఆర్ బ్యాట్స్మెన్కి అయితే కళ్ళెం వేయచ్చు. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 170, 180 ఈజ్ ద బెస్ట్ టార్గెట్. అది డిపెండ్ చేసుకునే టార్గెట్. ఒకవేళ చేజింగ్లోకి వెళ్తే 160 వరకు చేజ్ చేయడం అనేది ఈజీ. సో ఆడతో పాడుతూ కొట్టేచ్చు అనమాట. 160 రన్స్ బోర్డు మీద చేజింగ్ టీమ్ ఉంటే ఆడతో పాడుతూ కొట్టేచ్చు. సో ఇది ప్రిడిక్షన్. అయితే నా ప్రిడిక్షన్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు వరకు మోస్ట్ ఆఫ్ ది ప్రిడిక్షన్స్ అన్నీ కూడా రైట్ అయినాయి. ఎస్పెషల్లీ నిన్న ఎస్ఆర్హెచ్ అండ్ ముంబైది మనం చెప్పలేకపోయాం. అది హ్యూజ్ టార్గెట్ కొట్టారు కాబట్టి అది మన చేతిలో లేనిది. సో బ్యాటింగ్ ట్రాక్ అదంతా కూడా. ఇక్కడైతే స్పిన్ ట్రాక్. దాన్ని బట్టి మీరు డ్రీమ్ 11లో స్పిన్నర్స్ని అయితే పిక్ చేసుకోండి. నేను డ్రీమ్ 11 ప్లేయర్స్ ఎవరు అనేది డిస్క్రిప్షన్లో మీకోసం లింక్ ఇచ్చాను. సో అది కూడా ఫాలో అవ్వండి. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటలమూర్తి సైనింగ్ ఆఫ్. బై.